ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా ఐదుగురిని కన్నా సరే మీ నాన్న తాగుబోతైతే మీ అమ్మ తిరిగిపోతావదట్రా. దర్బార్లా నడిపించే పంచాయతీలో రబ్బర్ చెప్పు నా గుండెల మీద ఇసిరేసినాడే నీ అన్న కొడుకు గంగ. ఊరందరి ముందు నన్ను అవమానించినాడు. దాంతో పోలిస్తే ఇయాలాడికి జరిగిన అవమానం చాలా చిన్నదే. నానా మారుతున్నావనుకున్నాను, నువ్వింకా పంతంతోనే ఉన్నావా? ప్రాణాలతోనే ఉన్నాను. గంగ చెల్లెల్ని అత్తారింటికి తోలే ప్రయత్నాలు చేసి అలసి శ్మశానానికన్నా పోవాలా, లేదంటే చేతకాని అన్నని నమ్ముకుంటే కన్నిగానే మిగిలిపోతామనే భయంతో వాళ్ళు ఎవరితో అయినా లేసిపోవాలా. నానా నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు. నీ మనసులో ఇంకా పగ ప్రతీకారం ఉన్నందుకే ఇలా మాట్లాడుతున్నావు. గంగగాడి ఈ చెప్పు చెంప మీద తగిలినా బాగుండేదేమో, కానీ నా గుండెల మీద తగిలింది. ఆ యాల వర్షంలో కారిన నెత్తురు కనపడిందో లేదో గాని అప్పుడు నాకు చేసిన అవమానం మాత్రం కనపడతానే ఉంది. ఈ చెప్పు నువ్వు ఈడు బతుకు అని ఈ పెట్టితో చెప్తానే ఉంటాది. తీసుకెళ్ళు. తీసుకెళ్ళం. రా పెద్దమ్మా. నానా నీ గుండెకైన గాయం మానాలి అంటే ఎవ్వరూ ఊహించని పని చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.